సో హాయ్ గైస్, వర్క్ ఇప్పుడే అయింది. వెల్కమ్ టు వంశీ ఎక్స్ప్లోర్. సో ఇట్స్ బీన్ 1 day that I started my page. I think ట్రాఫిక్ తక్కువే ఉంటుంది. మన ఆర్ఈ నా ఫేవరెట్ బైక్, అంటే నేను అఫోర్డ్ చేయగలిగేలో నా డ్రీమ్ బైక్ అనమాట. సో బేసిక్గా మై డ్రీమ్ ఇస్ టు గో లదాఖ్ ఆన్ బైక్. అందరూ ఢిల్లీ నుంచి వెళ్తారు, బట్ నాకేంటంటే వాంట్ టు గో ఫ్రమ్ హియర్. అందుకే ఈ బైక్ కొనుక్కున్నా. ఇక్కడ అవుతుందా? యా. సో నేను బ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే, నాకు ఈ బైక్ రైడింగ్, ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం, ఐ లవ్ దిస్ అనమాట. సో ఎప్పటి నుంచో ఉండేది. లైక్ నాకు చాలామంది ఇన్స్పిరేషనే ఉన్నారు. ఇందులో మెయిన్ చెప్పాలంటే సందీప్ నడింపల్లి. నాకు ఈ బైక్స్ పిచ్చి, లదాఖ్ పిచ్చి. నా అల్టిమేట్ డ్రీమ్ వచ్చేసి లదాఖ్. ఇంకా దాంట్లో కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇలా ఓకే, విల్ గో ఫ్రమ్ ఓఆర్ఆర్. ఇది బెటర్ ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్ళే కన్నా. సో యా, నాకు ఈ బైక్ పిచ్చి, లదాఖ్ పిచ్చి పట్టుకున్నదే సందీప్ నడింపల్లి దగ్గర నుంచి. అందుకని ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ది వ్లాగింగ్ ఛానల్ అనమాట. సరే, ఇప్పుడు 25 years తర్వాత మన కెరియర్ వెనక్కి తిరిగి చూసుకుంటే, మన కెరియరే కాక నీ ప్యాషన్ కూడా నీకు కనిపించాలి, నువ్వేం చేసావని. ఏమో నేను ఒక్కడనే బైక్ మీద వెళ్ళిపోవచ్చు, ఆర్ నేను ఏదో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నేను ఈ పేజ్, ఈ వ్లాగింగ్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే, నాకంటూ మెమరీస్ ఉండాలి కాబట్టి. నాకేదో ఇందులోంచి డబ్బులు వచ్చేస్తాయని కాదు, బట్ ఐ లైక్ టు డూ ఇట్ అంతే. బండి చాలా రోజులైంది బయటికి తీసి. అంటే ఈ ఎండలకి భయపడి ఆఫీస్కి బస్సులో వెళ్తున్నాను అనమాట. ప్రశాంతంగా ఉంది అదే. ఎండలో వస్తే ప్రాబ్లం ఏంటంటే, మార్నింగ్ బైక్ ఆ ఇంజిన్ హీట్ చూసారంటే కాలిపోద్ది కాలు. సో ఇట్ ఈస్ టూ హాట్ ఆ ఎండకి, ఇంజిన్ వేడికి. సిటీ ట్రాఫిక్లో హిమాలయన్ 450 ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది అసలు ఆ ఇంజిన్ నుంచి వచ్చే హీట్. అందులోని షూ వేసుకోలేదంటే అంతే, ఇంకా కాలు కాలిపోయినట్టే. ట్రాఫిక్ సింబల్స్ పాటించాలి. 0 సివిక్ సెన్స్ అంటే నాకు కూడా ఉండదు కొన్నిసార్లు, బట్ యా, బ్లాగ్ చేస్తున్నా కదా, తప్పదు. సో యా, నేను పేజ్ స్టార్ట్ చేసింది అదో పెద్ద రీజన్ వచ్చేయాలని కాదు. లాంగ్ రైడ్స్ కూడా చేస్తా, సిటీ రైడ్స్. మోస్ట్ ఆఫ్ ద టైం నాకు సిటీ రైడ్స్ ఉంటాయి. నాకు టైం దొరికేది వీకెండ్స్ అండ్ ఎవ్రీడే నైట్ ఆఫ్టర్ 10 or 11 అలా. బైక్ తీస్తే ఏంటంటే అదొక స్ట్రెస్ రిలీఫ్ లాంటిది అనమాట నాకు. ఒక్కడనే అలా బైక్ తీసుకుని ఎటన్నా వెళ్తే అసలు అందులో ఉండే ఆ పీస్ఫుల్నెస్ ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే బైక్ ఎంతూజియాస్ట్గా అది అర్థం అవుతుంది. ఇంతకుముందు నా దగ్గర అవెంజర్ 160 ఉండేది స్ట్రీట్. అది ఇంతకుముందు ఎలా ఉండేదంటే, అది దాని మీద కూడా తిరిగేవాడిని, బట్ ఎప్పుడు హిమాలయన్ అని ఉండేది. సో ఫైనల్గా 1.5-2 years తర్వాత కొనుక్కున్నా. అంటే 1.5-2 years ముందు నుంచి ఉంది, బట్ జాబ్ రావడం,
కొంచెం స్టేబుల్ అవుదాం, స్టేబుల్ అయ్యా కొనుక్కుందాం అని వెయిట్ చేసి ఇప్పుడు తీసుకున్నా. అండ్ ఏంటంటే యా బైక్ పిచ్చితో అలా ఒక సాహసం చేశా ఇంట్లో ఎవరికి చెప్పకుండా. అంటే నేను కూడా బైక్ రైడ్స్ ఇష్టం నాకు, ఎక్స్ప్లోర్ చేయడం ఇదంతా ఇష్టం. సో ఏం చేశానంటే ఒకరోజు ఇంట్లో చెప్పకుండా ఇక్కడి నుంచి అవెంజర్ వేసుకుని వైజాగ్ వెళ్ళిపోయా. కానీ నాకు 650 కిలోమీటర్స్ రైడ్ చేసా, అప్రాక్సిమేట్లీ 10-11 అవర్స్. అంటే బ్రేక్స్ తీసుకుని, షార్ట్ బ్రేక్స్. అసలు నాకు ఎక్కడ బాడీ స్ట్రెయిన్ అవ్వడం కానీ నాకేం అనిపించలేదు, చాలా హాయిగా వెళ్ళిపోయా. అండ్ సేమ్ అటు నుంచి బైక్ కొనుక్కుని దీని మీద వచ్చేసా. లైక్ ఆ ప్యాషన్, ఆ ఇష్టం ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్. ఏమో నేను ఇప్పుడు డైలీ ఆ రోజు 650 చేసా, బట్ నౌ మేబీ ఐ కెన్ పుష్ మై లిమిట్స్ టు 800 or 900 కిలోమీటర్స్ ఎ డే. సో అలా నేను క్యాలిక్యులేట్ చేసుకుంటే మేబీ 1 వీక్లో ఐ కెన్ రీచ్ టు లదాఖ్. సో అది నా టార్గెట్ అనమాట, 1 వీక్ ఇక్కడ నుంచి రైడ్ చేసుకుంటూ లదాఖ్ వెళ్ళాలి అని. అంటే అందరూ ఢిల్లీ వెళ్తారు, ఢిల్లీ నుంచి బైక్ రెంటల్స్ ఆర్ ఇక్కడ నుంచి ఢిల్లీకి బైక్ పార్సల్ చేసుకుని వెళ్తారు. బట్ నాకు కంప్లీట్ ఫీల్ కావాలి అని ఇక్కడ నుంచి రైడ్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఇప్పుడు కాకపోవచ్చు, మేబీ 1 year, 1.5 year, మేబీ నెక్స్ట్ ఇయర్, 1 year కూడా కాదు. ఈలోపు సౌత్ ఇండియా రైడ్స్ చేద్దాం అనుకుంటున్నాను. విల్ స్టార్ట్ ఫ్రమ్ స్మాల్ రైడ్స్ అనమాట. ఒక 300-400 కిలోమీటర్స్ ఇలా స్టార్ట్ చేసి అలా ఒక 1000 కిలోమీటర్స్ రైడ్స్. నేను కేరళ అనుకుంటున్నాను ఆగస్ట్లో. సో దానికి కొంచెం ప్రిపేర్ అవ్వాలి, ప్రిపేర్ అయితే బాగుంటుంది. యా యాక్చువల్లీ నాకు కేరళలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు, హిస్ నేమ్ ఈజ్ అభినవ్. సో మేబీ తను హెల్ప్ చేస్తాడేమో. కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడంలో అదొక ఫీల్ ఉంటుంది. అంటే ఏమీ తెలియకుండా వెళ్ళి నీ ఓన్గా నువ్వు సర్వైవింగ్ స్కిల్స్ అవి. దట్ దట్ గివ్స్ యూ సమ్ లెర్నింగ్ అన్నమాట. ఏదో ఒకటి నేర్చుకుంటావు దాని నుంచి. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ లెర్నింగ్ ప్రోగ్రెస్ అనమాట. అంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే మనం ఏం చేసినా అది ఒక లెర్నింగ్ అనమాట లైఫ్లో. సో నువ్వు ఎంత తెలుసుకుంటే లైఫ్ అంత ఈజీ అవుతుంది. ఈజీ అంటే కంప్లీట్గా ఈజీ అవ్వదు, బట్ యుల్ నో ఏంటిది, ఏం జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే ఏం చేయాలి, నీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఎలాంటి సిచ్యువేషన్ అయినా నువ్వు హ్యాండిల్ చేయగలవు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అది దానికోసం కొత్త కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, అది బాగుంటుంది. మార్నింగ్ నాకు ఎంతసేపు పట్టిందంటే ఆఫీస్కి రావడానికి. యాక్చువల్లీ రికార్డ్ చేశాను, అన్ఫార్చునేట్లీ మైక్ ఏదో ఇష్యూ వచ్చి వాయిస్ అసలు రికార్డ్ అవ్వలేదు. మళ్ళీ అందుకని ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నా, లేదంటే మార్నింగే వ్లాగ్ చేసా ప్రాపర్గా. బట్ అన్ఫార్చునేట్లీ యా ఏం పర్లేదు, ఇప్పుడు కూడా బాగుంటుంది. యాక్చువల్లీ నైట్ రైడ్స్ ఆర్ పీస్ఫుల్. అలా అని మొత్తం నైట్ అంతా డ్రైవ్ చేయాలి అని నేను అసలు రికమెండ్ చేయ. నైట్ రైడ్స్ అంటే సిటీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్టర్ 10 సిటీ ఖాళీగా ఉంటుంది కాబట్టి అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. అదే నేను 7కో 6:30 అంటే 7కి వచ్చానంటే చాలు, డన్. అక్కడెక్కడో బ్రిడ్జ్ దగ్గర ఆగుతాను, ఇంటికి వెళ్ళేసరికి 1.5 hour పడుతుంది. ఇప్పుడు నేను స్టార్ట్ అయ్యి మేబీ అరౌండ్ 10 minutes 15 minutes అయ్యి ఉంటుంది. చూద్దాం ఎంతసేపట్లో వెళ్తాము.
యూజువల్గా నేను ఇలా రాను, బట్ దానికన్నా ఇదే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనిపిస్తుంది, అందుకే ఇటు వచ్చా. ఇది గచ్చిబౌలి టు హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి. నాకు ఆఫీస్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ వస్తుంది, మేబీ అరౌండ్ 15. ట్రాఫిక్ లేకపోతే 20 minutes, లేదంటే 1 hour ఈజీగా పడుతుంది. సో మళ్ళీ రూట్ మార్చామన్నమాట. సో ఇప్పుడు హైటెక్ సిటీ కాదు, టువర్డ్స్ కొండాపూర్ వెళ్ళి టువర్డ్స్ మియాపూర్ ఆ రోడ్లోంచి తిరుగుదాం. అది కొంచెం షార్ట్ కట్ అనమాట, మేబీ ట్రాఫిక్ ఇంకా తక్కువ ఉంటుంది. ఏఎంబి యాక్చువల్లీ మాల్ బాగుంటుంది, అందులో నాకు థియేటర్ బాగా ఇష్టం. స్క్రీన్స్ చాలా బాగుంటాయి. స్క్రీన్స్ అంటే లైక్ గుర్తొచ్చింది, నేను ఒక టిఎఫ్ఐ కట్టుబానిస అనమాట. చెప్తా కదా, మీరు ట్విట్టర్లో, టెలిగ్రామ్లో, సారీ నాట్ టెలిగ్రామ్, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్ వార్స్ చూస్తుంటారు. నేను ఫ్యాన్ వార్స్ చేయను కానీ, బట్ ఐ ఎంజాయ్ దెమ్. బానిసత్వం అని మాకు ఒక పేజ్ ఉంది, మూవీ రివ్యూస్ పెడుతున్నాం. బట్ అదేదో రీచ్ రావాలని కాదు, బట్ వాట్ వి జెన్యున్లీ ఫీల్ త్రూ ఇమోజెస్ పెడతాం అనమాట. అది మా కాన్సెప్ట్. ఏదో జస్ట్ మాకు అదొక ఆనందం, చూసిన మూవీస్ని అలా. వీక్లీ ఒక మూవీ చూడకుండా ఉండలేను, బట్ ఈ మధ్య టైం కుదరట్లేదు. బట్ ఎలా అయినా కవర్ చేస్తాను. మంత్లీ ఈజీగా 2-3 మూవీస్ మ్యాక్సిమం. నేను మంత్లో చూసిన మూవీస్ నేను మ్యాక్సిమం థియేటర్లో చూస్తా, ఏ సినిమా రిలీజ్ అయినా. బట్ మంత్లో నా మ్యాక్స్ చెప్పాలంటే 1, 2, 3, 4, 5, 6, 7, మేబీ 8 అనుకుంటా. 8 అంటే చూసిన మూవీస్ని మళ్ళీ రిపీట్గా చూడడం. చూసిన మూవీస్ అంటే ఓజీ చూసాను, నేను ఓజీ 4 times చూసా 2 daysలో. అంతేనా, 2 daysలో చూసా. బేసిక్గా ఈ బైక్ థియేటర్కి వెళ్ళి కూర్చుని ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి, బైక్ రైడ్ చేసినప్పుడు కూడా అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా హాయిగా రైడ్ చేస్తాం. అంటే నా వరకు అయితే నేను అలానే చేస్తా. థియేటర్కి వెళ్ళానంటే నేను అన్నీ మర్చిపోతా, ఎన్ని టెన్షన్స్ ఉన్నా. ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి లైఫ్లో. సో అఫీషియల్గా ఇది నా ఫస్ట్ వ్లాగ్. ఏమో ఎంతమంది చూస్తారో, ఎవరు చూస్తారో ఐ డోంట్ నో. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశా కానీ వీడియో కూడా పోస్ట్ చేయలేదు, ఎవరికి చెప్పను. అంటే షేర్ కూడా చేయలేదు నేను ఛానల్ లింక్. చూద్దాం, నేను షేర్ కూడా చేయను. లెట్స్ సీ ఎన్ని వ్యూస్ వస్తాయో. వ్లాగ్స్లో మ్యాక్సిమం ఈ బైక్ ట్రిప్స్ ఏ మాట్లాడుతాను. మూవీ లవర్స్ ఉన్నా కూడా షేర్ చేయొచ్చు. సేమ్ బైక్ నేను కొన్నాం అనుకున్నా, వైట్. బట్ నేను అప్పటికప్పుడు లైక్ ఎందుకో ఐ వాంటెడ్ టు బై ఇట్ వెరీ బ్యాడ్లీ అనమాట. సో సడన్గా అనిపించింది, అడిగా, ఓకే అన్నారు ఇంట్లో. ఇంక వెంటనే స్టార్ట్ చేశారు. అన్ని షోరూమ్లకి కాల్ చేశారు వైజాగ్లో, ఏ షోరూంలోనే లేదన్నారు. మైండ్ బ్లాక్ నాకు. అంటే నాకు కావాల్సిన కలర్ బ్లాక్. ఫస్ట్ నేను అసలు కాంప్రమైజ్ అవ్వాలి కలర్స్లో, నాకు వైటే కావాలి, నాకు ఇంకే కలర్ వద్దు అని. మొత్తం చూస్తే వైజాగ్లో లేదు, చుట్టుపక్కల ఉన్న సిటీస్లో లేదు. అన్ని షోరూమ్లకి కాల్ చేశాను. ఆఖరికి కాకినాడ షోరూమ్కి కూడా కాల్ చేశాను. అక్కడి నుంచి అక్కడ దాకా కాకినాడ మాకు 200+ కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఆఖరికి అక్కడ కూడా కాల్ చేశా, ఉన్నాయా అని. అక్కడ కూడా లేవు.
సర్లే తర్వాత ఇంకా కొనుక్కున్నాను, ఇంకా కాంప్రమైజ్ అయ్యి బ్లాక్ అనుకున్నా. సో మన బ్లాక్ ఒకటి, ఇంకొక బ్లాక్ ఎడిషన్ పేరు ఉంది మర్చిపోయా, ఇంకా బ్లాక్ ఎడిషన్లో తీసుకుందాం అని అనుకున్నా. అది కాల్ చేశా, అది లేదన్నారు. ఇదేంట్రా బాబు, ఇంక ఏమున్నాయి అంటే వైజాగ్ మొత్తంలో ఒకటే షోరూంలో ఈ ఒకటే కలర్ కాజా బ్రౌన్. ఇంకప్పుడు మనకు కావాల్సింది బైక్, అది ఏ కలర్లో ఉంటే మనకెందుకు అని రియలైజ్ అయ్యి దెన్ ఇంకా ఆ రోజే ఆ రోజు ఈవినింగే వెళ్ళి తీసుకుని డెలివరీ తీసుకుని నైట్కి, తర్వాత రోజే యా జాన్ 1 అనుకుంటా, డిసెంబర్ 31. అసలు బండి 30 కొన్నాం, 31న పూజకి చేయించా. బట్ వర్త్ ఇట్, బిలీవ్ మీ, ఈచ్ రూపీ ఈజ్ వర్త్ ఇట్. ఈ బైక్, ఐ లవ్ దిస్ బైక్. దీని సస్పెన్షన్ ఉంటుంది, దీని స్పీడ్, అబ్బాబాబా, ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేం. ఏదో ఫ్లెక్స్ చేయాలని కాదు, బట్ రియలీ వర్త్ ఇట్. తర్వాత అప్పుడే వ్లాగ్స్ చేయాలని ఉండేది, అంటే నాకు హిమాలయన్ ఎప్పటి నుంచో పిచ్చి, వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకున్నా. బట్ ఏమో నెవర్ వాంటెడ్ టు బై ఎ గోప్రో. అంటే ఇనిషియల్గా కెమెరా, ఒక ఫోన్ కెమెరాతో చేద్దాం, ఓకే అప్పుడు అంతా ఓకే అనుకుంటే గోప్రోకి వెళ్దామని. బట్ తర్వాత ఎందుకో ఈ వ్లాగ్స్ చూస్తూ ఫోన్ సెటప్ అంటే అందులోని ఛార్జింగ్ ఇది సరిగ్గా ఉండదు, ఇన్ని కష్టంలే. సరే ఎప్పుడు కుదిరితే అప్పుడే విల్ బై గోప్రో, అప్పుడు స్టార్ట్ చేద్దాంలే అని ఫైనలీ 5 months తర్వాత కుదిరింది, కొన్నా. అందరూ అంటారు ఎందుకు డబ్బులు వీటి మీద పెట్టేదో, నీట్గా ఇన్వెస్ట్ చేసుకో, ఫ్యూచర్లో బాగుంటుంది. అదే ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఆన్ మై సెల్ఫ్. నా హ్యాపీనెస్ కోసం నేను ఇన్వెస్ట్ చేస్తున్నా. నాకు వ్లాగ్స్ తీయడం ఇష్టం, బైక్ మీద తిరగడం ఇష్టం, ఇదంతా నాకు ఇన్వెస్ట్మెంటే. నా హ్యాపీనెస్కి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్. నేను సో బేసిక్గా ఐ లవ్ మై జాబ్. సో నా జాబ్ లేకపోతే నాకు ఇవేమీ వచ్చేది కాదు. అండ్ ఆల్సో ఐ లవ్ డూయింగ్ మై జాబ్. స్ట్రెస్ అని ఇవన్నీ ఉంటాయి, బట్ మనం చేసే పని యూ షుడ్ లవ్ ఇట్ అనమాట, నాట్ లైక్ ఇట్, యూ షుడ్ లవ్ ఇట్. అప్పుడే నీ ఫుల్ పొటెన్షియల్ని నువ్వు బయట చూపించగలవు. నాకు డైరెక్ట్గా కూర్చుని 14 hours 16 hours కూర్చుని వర్క్ చేయమని నేను చేస్తా, ఎందుకంటే నాకు ఇష్టమైన పని నేను ఎంతసేపు చేస్తా. ఇప్పుడు బైక్ రైడింగ్ ఇష్టం, ఇప్పుడు విల్ గో కేరళ ఒక 900,000 kilometers రైడ్ వెళ్ళిపోదామన్నా ఐఎమ్ ఓకే, ఐఎమ్ రెడీ. అలా ఆల్మోస్ట్ వచ్చేసాం. అయినా ఈ సోదంతా మాకేంటి అనుకుంటారేమో, బట్ ఇది నా రా అన్ఫిల్టర్డ్, ఈ కంటెంట్ పెట్టాలి, ఇది చెప్పాలి, చెప్పకూడదు, ఇవన్నీ నేను ఐ డోంట్ కేర్. నాకు నచ్చింది, నాకు మాట్లాడాలనిపించింది, మాట్లాడతా. ఈరోజు చాలా ఫాస్ట్గా వచ్చాం. నేను మేబీ ఎవ్రీడే వ్లాగ్స్ చేయకపోవచ్చు, ఓన్లీ మేబీ వీకెండ్స్ ఆర్ నాకు కుదిరినప్పుడల్లా నేను బైక్ తీసుకుని వ్లాగ్స్ చేస్తా. నాకు దొరికిన టైంలో మేబీ లాంగ్ వీకెండ్ ఏదైనా దొరికితే ఒక లాంగ్ రైడ్ చేస్తా, అది కూడా పోస్ట్ చేస్తా. ఇంకొక 1.5 monthలో ఐ విల్ గో వైజాగ్ ఆన్ బైక్.
అది కూడా ఒక వ్లాగ్ వస్తుంది. దాని తర్వాత వీ హ్యావ్ మెనీ ప్లేసెస్ అరౌండ్ వైజాగ్, అవి కూడా చేద్దాం. ఈలోపు సిటీలో ఏవో వ్లాగ్స్ చేస్తూ వీకెండ్ ఒక వీకెండ్ ఖాళీ చూసుకుని ప్లాన్ హైదరాబాద్ చుట్టూ ఏమైనా లాంగ్ అవుట్స్కట్స్ అంటే అరౌండ్ 200 300 ఆర్ 200 కిలోమీటర్స్ రేంజ్లో ఏమన్నా ఉన్నాయా అని. నాకు ఎప్పటి నుంచో ఒక వీకెండ్ విజయవాడ వెళ్ళిపోవాలనిపించేది. యా, మేబీ అది కూడా ఒక బ్లాగ్లో చేయొచ్చు. So yeah, that's it for today, guys. Thanks for watching. Bye.